నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహిమాన్వితుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవునిని మహింపరచుడి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు ఈ పత్రికను రాశాడు. ఆ కాలంలో సంఘంలో చాలా ఆత్మీయ సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శరీర సంబంధమైన పాపాలు. శరీరం తాత్కాలికం కాబట్టి ఏదైనా చేయొచ్చు, ఏం చేసినా పర్వాలేదు అన్న మనుషులను పౌలు 19వ వచనంలో మీ శరీరం పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయం, మీరు మీవారు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. ఆ విలువ అంటే క్రీస్తు రక్తము ద్వారా కొనబడినవారు మరియు పాపము నుండి విమోచింపబడినవారు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మరియు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. మనలను ప్రేమించిన మన తండ్రి మనలను వెండి బంగారంతో కాక క్రీస్తు రక్తంతో కొనబడిన వారము. మన దేహం దేవుని ఆలయం. ఈ దేహంతో ఎల్లప్పుడూ దేవునికి ఘనత మహిమ కలిగే పనులే చేయాలి, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే పనులు పూర్తిగా విడిచిపెట్టాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సజీవ యాగముగా దేవునికి మన శరీరములను సమర్పించి ఆయన కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ ఎల్లప్పుడూ ఆయనకే మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనం చేసే ప్రతి పని, జీవన శైలి, నడిచే నడత అన్నీ దేవునికి మహిమ కలిగించేవిగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మనం ఏది చేసినా ప్రభువు నామములో చేస్తూ దేవునిని ఘనపరిచే వారంగా ఉండాలి. ఈ వచనం ద్వారా శరీర సంబంధమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆలయం అయి ఉన్న మన శరీరమును పరిశుద్ధపరచుకొని యేసు మన కోసం చెల్లించిన ధరకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ప్రతి కార్యముల యందు దేవునికే మహిమను ఆరోపించే వారంగా ఉండాలి. ఆమేన్.